హాయ్ అండి. మన శరీరంలో ఒక భాగంలో రక్తం ఉండదా? మీకు తెలుసా? మన శరీరంలో రక్తం ప్రవహించని ఏకైక భాగం ఏది? ఆప్షన్ ఏ గోర్లు, ఆప్షన్ బి వెంట్రుకలు, ఆప్షన్ సి కంటిలోని కార్నియా, ఆప్షన్ డి చెవిలోని గుజ్జు. మరి సరైన సమాధానం ఏంటో చూద్దామా? సరి అయిన సమాధానం ఆప్షన్ సి కంటిలోని కార్నియా. వివరణ కూడా తెలుసుకోవాలి కదా, చూద్దామా మరి. మన శరీరంలోని దాదాపు ప్రతి కణానికి రక్తం ద్వారా ఆక్సిజన్ మరియు పోషకాలు అందుతాయి. కానీ కార్నియా విషయంలో ఇది పూర్తిగా భిన్నం. కార్నియా అనేది కంటి ముందు భాగంలో ఉండే ఒక పారదర్శకమైన పొర. ఇది మన కంటికి కిటికీ లాంటిది. ఒకవేళ కార్నియాలో రక్తనాళాలు ఉంటే అవి కాంతిని అడ్డుకుంటాయి. దీనివల్ల మన చూపు మసకబారుతుంది. అందుకే స్పష్టమైన చూపు కోసం ప్రకృతి కార్నియాను రక్తనాళాలు లేకుండా నిర్మించింది. కార్నియా నేరుగా బయట ఉన్న గాలి నుండి ఆక్సిజన్ను గ్రహిస్తుంది. మన కంటిపై ఉండే కన్నీటి పొర గాలిలోని ఆక్సిజన్ కరిగించుకొని దానిని కార్నియా కణాలకు అందజేస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు లేదా కళ్ళు మూసుకున్నప్పుడు గాలి తగలదు కాబట్టి మన కనురెప్పల వెనుక ఉన్న రక్తనాళాల నుండి కార్నియాకు అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త విషయాల కోసం తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.